ఇద్దరూ లేరు కాబట్టి ఏదైనా పని మీద బయటికెళ్ళుంటారా? నాకలా అనిపించట్లేదు బావా. ఏదో జరిగిందనిపిస్తుంది, కానీ అది ఏంటనేది అర్థం కావడం లేదు. ఏం జరగదులేరా, నువ్వు కంగారు పడుకో. ఏం జరగదు అని ఎలా అనుకుంటాం వదినా? సుహాసిని గారు బాధపడుతూ ఉంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో తనకేమీ చేయలేము అని చెప్పేశాము. ఆ బాధతో తను ఎటైనా వెళ్ళిపోయిందేమో. అలా ఎలా వెళ్తుంది? వెళ్ళదులేమ్మా. ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒంటరిగా ఉండి ఎక్కడ బ్రతుకుతుంది? తను మాత్రం ఆలోచించుకోదా? లేదన్నయ్య, ఉంటే ఖచ్చితంగా తన ఇంట్లోనే ఉండాలి, బయట ఎక్కడికి వెళ్ళదు. ఉన్నట్టుండి కనిపించకుండా పోయిందంటే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. సరే, సుహాసిని వెళ్ళిందనుకుందాం, కానీ రాఘవ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏ పని మీద వెళ్ళినా ఇంట్లో కనీసం ఒక మాట చెప్పి వెళ్తాడు కదా. చెప్పడానికి ఆ సమయంలో మనం మేల్కొని లేం కదక్కా. ఏమైందిరా? ఉన్నట్టుండి ఇద్దరు కనిపించడం లేదంటే ఏమనుకోవాలి? నీకు విషయం చెప్పాలక్క. ఈ విషయం అలేఖ్య కూడా తెలిసిపోయింది. అవునా? తనకు కూడా తెలిసిపోయిందా? తనకు కూడా తెలిసింది అంటే రాఘవతో తనేం మాట్లాడిందో, వాడేమనుకున్నాడో, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో. సరే, ముందు రాఘవకు ఫోన్ చేయండి. తను ఎక్కడున్నాడో తెలిస్తే అసలు ఏం జరిగిందో ఏంటో అని తెలుసుకోవచ్చు. బావగారి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుందంట. ఇందాక అలీకే చెప్పింది. ఏంట్రా, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అటు సుహాసిని కనిపించడం లేదు, ఇటు రాఘవ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? అసలు ఏం జరుగుతుంది? సుహాసిని, సుహాసిని, సుహాసిని! వీళ్ళిద్దరూ ఎక్కడ కనిపించడం లేదేంటి? సుహాసిని, సుహాసిని, ఆగు! ఆగమంటున్నాను కదా. ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చావు? టాబ్లెట్స్ కోసం వచ్చాను. నాకో మాధవకో చెప్పొచ్చు కదా, మేం తెచ్చిచ్చేవాళ్ళం కదా. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు. అది ఎందుకు సుహాసిని? అయ్యో, నా పేరు సుహాసిని కాదు. నీ పేరు సుహాసినియే, నీ పేరు సుహాసినియే, నీ పేరు సుహాసినియే. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు సుహాసిని. నాకు నిజమంతా తెలిసిపోయింది. నా పక్కనే ఉంటూ నువ్వే సుహాసిని అన్న నిజాన్ని ఎందుకు దాచావు? చెప్పు సుహాసిని, నేనేం తప్పు చేశాను? అసలు నిన్నలా ప్రియదర్శినిగా పేరు మార్చి ఎవరు తీసుకొచ్చారు? భూమి మాధవలేనా? ఆ భూమి మాధవులకి నేనేం తప్పు చేయలేదని చెప్పాను కదా. వాళ్ళు నీకేం చెప్పలేదా? నువ్వింకా నేను మోసం చేశాననే అనుకుంటున్నావా? లేదు సుహాసిని, నేను నిన్ను మోసం చేయలేదు. ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుందామని నేను బయలుదేరాను. కానీ దారిలో నాకు యాక్సిడెంట్ అయి కోమాలో ఉన్నాను. వారం రోజుల తర్వాత నేను స్పృహలోకి వచ్చాను. ఆ లోపు నువ్వెక్కడున్నావో తెలియదు. నీకోసం పిచ్చివాళ్లాగా రోడ్లు పట్టుకు తిరిగాను. కాలేజ్కి కూడా వెళ్ళాను. నీ ఇంటికి కూడా వచ్చాను. ఎక్కడ వెతికినా కూడా నీ గురించి చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. పిచ్చోడినైపోయాను. నీ గురించి ఆలోచిస్తూ చీకట్లో బతకడం అలవాటు చేసుకున్నాను. కానీ మా అమ్మ నాన్నలు నేను అలా ఉండడం చూసి, వాళ్ళు బాధపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండడం చూసి మళ్ళీ మామూలు మనిషిగా మారడం మొదలుపెట్టాను. ఇదంతా నిజం సుహాసిని. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నేను కోమాలో నుండి బయటకు వచ్చిన తర్వాత
మన ఫ్రెండ్ని కలిశాను. అప్పుడు వాడు ఒక మాట చెప్పాడు. నువ్వు అమెరికా వెళ్ళిపోయావని, అక్కడ నీకు వేరే వాళ్ళతో పెళ్లి సంబంధం చూస్తూ ఉంటే నువ్వు తట్టుకోలేక చచ్చిపోయావని చెప్పాడు. వాడు ఆ మాట చెప్పినప్పుడు నాకొక్కసారిగా నా ప్రాణం పోయినట్టు అనిపించింది. నువ్వింక తిరిగి రావనే నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. నీ జ్ఞాపకాలతోనే బ్రతికేద్దాం అనుకున్నాను. అందుకే అప్పటినుంచి నువ్వు చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం పిండ ప్రదానం చేస్తూనే ఉన్నాను. అసలు ఏమైంది సుహాసిని? నువ్వు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు నాకు టచ్లో లేవు? మళ్ళీ ఎందుకు నన్ను కలిసే ప్రయత్నాలు చేయలేదు? ఒక్కసారి కూడా నాకు కలవాలని, మన ప్రేమను గెలిపించాలని నీకెందుకు అనిపించలేదు? చెప్పు సుహాసిని, చెప్పు చెప్పు చెప్పు. ఏం మాట్లాడు సుహాసిని, చెప్పు. నువ్వు ఇండియాకి ఎప్పుడు వచ్చావు? మాధవ్ భూమిలో అసలు నీకెలా తెలుసు? వాళ్ళతో నీకు పరిచయం అసలు ఎలా ఏర్పడింది? భూమి నిన్ను తన ఫ్రెండ్గా మన ఇంటికి అసలు పేరు మార్చి ఎందుకు తీసుకొచ్చింది? ఇవన్నీ కూడా నువ్వు నాకు చెప్పాల్సిన సమాధానాలు సుహాసిని. నా అనుమానం నిజమైంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోంది. ఇప్పుడు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని, ఎందుకిక్క నిలబడి ఉన్నారని ఆరాలు తీస్తే ఏదో ఒక కాకమ్మ కబుర్లు చెప్తారు. అలా కాకుండా వీళ్ళ పంచాయితీ ఇంట్లో వాళ్ళ ముందు పెడతాను. అత్తయ్యని మావయ్యని ఇదేనా మీరు నేర్పించిన పెద్దరికం, ఇదేనా మీ పెంపకమని నిలదీస్తాను. అప్పుడు వీళ్ళు ఏ సమాధానాలు చెప్తారో నేను చూస్తాను. రాఘవ, అలేఖ్య మొత్తం వినేసినట్లుంది. ఇప్పుడు ఖచ్చితంగా అలేఖ్య పెద్ద రాద్దంతవే చేస్తుంది. అలక్య, అలక్య, ఆగలక్య, అలక్య, అలక్య, అలక్య.